హై గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. ఆర్జేకర్ మెడికల్ కాలేజ్లో జరిగిన ఇన్సిడెంట్ గురించి మనం ఎన్నో విశ్లేషణలు చాలామంది దగ్గర నుంచి వింటూ ఉన్నాం, చూస్తున్నాం. కానీ ఇంకా ఎన్ని విశ్లేషణలు చూసినా కానీ బోల్డెన్ని సందేహాలు వస్తూనే ఉన్నాయి. మరి ఆ సందేహాలని కూడా మరి తీర్చేందుకు ఇక్కడ మనతో పాటు ప్రియా చౌదరి గారు ఉన్నారు. మరి ప్రియా చౌదరి గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. ఆర్జేకర్ మెడికల్ కాలేజ్లో జరిగిన ఇన్సిడెంట్లో అయితే ఇప్పటి వరకు బోల్డెన్ని విశ్లేషణలు మనం చాలా వరకు చూసాము, విన్నాము, ఇంకా వింటూనే ఉన్నాం. కాకపోతే అక్కడ జరిగిన సీన్ టు సీన్ ఏం జరిగింది, ఎలా మొదలైంది, అక్కడ ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారని చెప్పేసి మీ విశ్లేషణ ద్వారా మన ప్రేక్షకులు కూడా వినాలనుకుంటున్నారు. మీరేం చెప్తారో చెప్పండి. నాకు కూడా కొన్ని డౌట్స్ వచ్చినాయి. ఎందుకంటే ఇన్సిడెంట్స్ నేను చూస్తున్నాను, ఏం జరుగుతుంది ఏంటి అనేది. కొన్ని ఎలా మర్డర్ జరిగింది, ఎక్కడ జరిగింది, ఏం జరిగింది, ఇంతమంది చేశారా, అంతమంది చేశారా, ఎవరి విశ్లేషణ వాళ్ళకు వస్తుంది. నాకు కొన్ని డౌట్స్ నాకున్నాయి. ఆ డౌట్స్ని నేను మీడియా ముఖంగా నేను అడుగుతున్నాను. దాన్ని ఒకసారి జనం కూడా కొంత విశ్లేషిస్తే బాగుంటుంది. లేదా అసలు జరిగిన సిచ్యుయేషన్స్ ఏంటి అనేది మనకి ఇన్వెస్టిగేషన్లో కూడా వస్తాయో లేదో కూడా నాకు డౌట్. యాజ్ ఎ జర్నలిస్ట్ నేను చెప్తున్నాను. కానీ నేను ఈ ఇష్యూస్ అన్నీ నా మస్తిష్కంలో గందరగోళం. ఏ ఒక్క విషయం కూడా నేను లాస్ట్ ఎపిసోడ్లోనే చెప్పా, మూలాల వరకు వెళ్తాను. నేను అది ఏంటనేది తెలుసుకునేదాకా నేను నిద్రపోను. నాకు నిద్రపోను కాదు, నాకు నిద్ర పట్టదు. వాస్తవం నేను అనుకున్నాను, నాకు ఆ డౌట్ వచ్చిందంటే నా డౌట్ క్లియర్ అయ్యేంత వరకు నేను సర్చ్ చేస్తానే ఉంటా. ఆ విధంగా నా మిత్రులు ఎవరైతే ఉన్నారో చెప్పాను కదా, నాకు యాజ్ ఎ జర్నలిస్ట్గా ఐ హ్యావ్ సర్కిల్. సో దాన్ని బట్టి నేను అలా 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 నా ఇన్వెస్టిగేషన్లో నాకు తెలిసినటువంటి సమాచారం తీసుకుంటే నాకు వచ్చినటువంటి డౌట్స్ ఏంటంటే, ఆ అమ్మాయిని ఆ హాల్లోకి తీసుకొని వెళ్ళి ఈ విధంగా ఒకరా ఇద్దరా ఎంతమంది సెమినార్ హాల్లో ఆమె ఇలా జరిగింది. సెమినార్ హాల్లో జరిగిందంటే సెమినార్ హాల్ ఎక్కడుంది? ఈ అమ్మాయి డ్యూటీ ఉండేటటువంటి పక్కనే ఉంది. నెంబర్ 1. తర్వాత ఈ అమ్మాయి అంతసేపు ఎక్కడ టీవీలో ఒలింపిక్ ఇది చూసింది, చూసుకుంటూ టీవీలోనో ఫోన్లో చూసుకుంటూ కూర్చొని అప్పుడే లేచి అక్కడికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది జరిగిందన్నారు. పాయింట్ నెంబర్ 1 ఏంటంటే, ఈ అమ్మాయి ఒక్కటే అది చూస్తుందని చెప్పిన వాళ్ళు ఎవరు? అప్పటి వరకు చూసి పడుకోవడానికి వెళ్ళిందని చెప్పిన వాళ్ళు ఎవరు? పాయింట్ నెంబర్ 1. ఓకే, ఆ చెప్పిన వాళ్ళు ఆ అమ్మాయి రూమ్లోకి ఒకటే వెళ్ళి పడుకుందా, లేకపోతే సెమినార్ హాల్లోనే రోజు ఆ అమ్మాయి డ్యూటీ అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటుందా? నెంబర్ 2. ఎందుకంటే సెమినార్ హాల్లో నిద్రపోవడాలు ఇవన్నీ నాకెందుకు ఎక్కడో ఒక చిన్న డౌట్. ఇంకొక విషయం, అమ్మాయి ఎలా చనిపోయింది? భయంకరమైన శారీరక హింస, ఓకే, లైంగిక పరమైనటువంటి హింస, ఇవి రెండూ జరిగిన తర్వాత ఆ అమ్మాయి ప్రాణాలు కోల్పోవడం అనేది జరిగింది. అమ్మాయి వీడియో కూడా ఒకటి వైరల్ అవుతుంది. గొంతు కింద భయంకరంగా నలిపారు, ఇక్కడ కొట్టారు, ముక్కులో నుంచి రక్తము, నోట్లో నుంచి రక్తము. అమ్మాయి వీడియో తీసుకునేటటువంటి వెసులుబాటు, ప్రాణము, చలనము ఆమెలో ఉండగా ఈ అమ్మాయి అంత దెబ్బలు కొడుతున్నప్పుడు చాలా మంది చెప్తున్నారు గట్టిగా పట్టేసుకొని ఉండుంటారు కాబట్టి వచ్చినాడు కొట్టేశాడు అనేసి. గట్టిగా పట్టుకొని ఉన్నప్పుడు కొట్టేసిన తర్వాత వీడియో ఎలా తీసుకోగలిగింది అమ్మాయి? నెంబర్ 1. రెండోది, అసలు నేను చెప్తున్నా, సరే ఆ అమ్మాయిని అలా పట్టుకొని కొట్టేశారు, అబ్బాయి బాగా కొట్టేశారు, అందరు పట్టుకున్నారు, ఒక్కొక్క వేలుకు ఒక్కొక్కడు ఉన్నాడు అనుకుందాం, కాలుకొకడు, వేలుకొకడు, చేయికొకడు, పొట్టకొకడు, అందరూ ఉన్నారు, వీళ్ళు కొట్టేశారు. కొట్టిన దెబ్బల శబ్దం ఎవరికి వినపడలేదా? రైట్. ఇంకొకటి, ఆ అమ్మాయి ఎన్ని గంటలకు వెళ్ళింది? 3 గంటల పాటు ఈ నరకం చవి చూసింది, లేదా 45 నిమిషాల పాటు నరకం చవి చూసింది అన్నారు. ఈ శబ్దాలు అలజడులు ఏమి రాలేదా? అమ్మాయి రూమ్లోకి వెళ్ళింది, స్పృహ లేకుండా నిద్రపోతుందనే అనుకుందాం. నిద్రలో ఎవరైనా ముఖము, కాళ్ళు, చేతులు అన్నీ కట్టేసేసి మీరు అన్నట్టు పట్టుకొని కడితే ఇలాంటివి రావు. ఓకే, అది సింపుల్గా దుప్పటి పెట్టేసి దిండడ్డం పెట్టేసి చంపేస్తాడు. ఓకే, లేదా నోరు మూసేసి అత్యాచారం చేసేసి గొంతు నులిమేసి వెళ్ళిపోతాడు. ఎప్పుడు బ్లీడింగ్లు వస్తాయి, ఎప్పుడు కొట్టడం జరుగుతుంది? తప్పించుకోవడానికి ప్రయత్నించినప్పుడు మాత్రమే ఇంత భయంకరమైనటువంటి గాయాలు అవుతాయి. అవునా కాదు? అంటే ఆ అమ్మాయి థ్రెటన్ చేసినప్పుడు ఆ రూమ్లో వస్తువులు ఏమీ కదలలేదా? ఏమీ ఇప్పుడు ఈ రూమ్లో ఉన్నావు, నేను పారిపోవాలి, లేదా నేను నిన్ను కొడుతున్నా, నువ్వు పారిపోవాలి, పారిపోయేటప్పుడు ఇది తగులుతుంది, ఇది కింద పడదా, ఇక్కడ దీని మీద ఉన్న వస్తువులు డిస్టర్బ్ అవ్వవా?
ఆ కుర్చీ యువతల కన్నా లాగవా, కొంచెమన్నా లాగవా? ఆ ప్రతిఘటించేటప్పుడు ఖచ్చితంగా ఏదో ఒకటి ఉంటుంది. ప్రతిఘటించేటప్పుడు ఖచ్చితంగా అక్కడ అలజడి అనేది ఉంటుంది. ఉమ్. ఆ హాల్లో ఖచ్చితంగా ఉంటుంది. అవేమీ లేవా? ఇంకొక పాయింట్కి వచ్చిన తర్వాత అసలు ఆ అమ్మాయి అరవలేదు అనడానికి ఇక్కడ ఏ విధమైనటువంటి సాక్ష్యాధారాలు లేవు. అది నమ్మదగిందైతే మాత్రం కాదు. ఎందుకు అనంటే ఆ అమ్మాయి మూతి మీద కొట్టారు, ముక్కు మీద కొట్టారు. మూతి మీద కొట్టారు అనంటే ఎవడన్నా చేయి పెట్టి ఉన్నాడు అరవకుండా అంటే వాడి చేతికి తగులుతుంది, కానీ అమ్మాయి చేతికి అమ్మాయి మూతిలో నుంచి బ్లడ్ రాదు కదా. అంటే మూతి మీద నుంచి చేయి తీసేశారు కదా, తీసేసినప్పుడు కొట్టినప్పుడు అమ్మాయి అరవాలి కదా, అరిచినప్పుడు బయట ఎవరికి వినపడలేదా? ఇంకొకటి వినపడలేదు అనుకుంటాను కదా, పగలపూట కాదే రాత్రిపూట పిన్ డ్రాప్ సైలెన్స్గా ఉంటుంది. ఇంకొకటి అది గవర్నమెంట్ హాస్పిటల్, 24/7 ఏదో ఒక కేసు యాక్సిడెంట్లనో ఇంకొకటనో వచ్చి పోతానే ఉంటారు జనం యొక్క అలికిడి ఉంటుంది. ఈ అమ్మాయి డ్యూటీ చేస్తున్నటువంటి రూమ్ నుంచి ఆ యొక్క సెమినార్ హాల్ ఎంత దూరంలో ఉంది, ఆ అంత దూరంలో ఉన్నటువంటి సెమినార్ హాల్లో జరిగేటటువంటి ఈ యొక్క ఘర్షణ ఎవరి దృష్టికి రాలేదా? ఎవ్వరూ కూడా సెమినార్ హాల్లోకి ఈ అమ్మాయి వెళ్ళగలిగింది, మిగిలిన డాక్టర్స్కి ఎవరికి అలసట రాలేదా? వాళ్ళు నిద్రపోదామని అనుకోలేదా? ఆ ఏరియాకి ఎవరు రాకుండా కాపలా కాసింది ఎవరు? ఆ ఏరియాలో జరిగి ఉంటే. దీన్ని బట్టి ఇంకొక డౌట్ ఏమొస్తుందంటే అసలు ఈ సంఘటన ఆ ఏరియాలోనే జరగలేదు అనుకుందాం, అసలు జరిగింది. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము ఈ అమ్మాయి ఈ హాస్పిటల్లో జరుగుతున్నటువంటి ఆ యొక్క డ్రగ్స్ దందా కానివ్వండి, ఆ యొక్క సెక్స్ స్కాండల్ కానివ్వండి, ఆ యొక్క ఆర్గాన్స్ ట్రాఫికింగ్ కానివ్వండి, ప్రతి ఒక్క దాని గురించి కూడా ఈ అమ్మాయి ప్రతిఘటిస్తూ వస్తూ కూడా ఈ అమ్మాయి సహించలేక వీటిని ఎందుకు మనము అంటే ఆ అమ్మాయి ఆర్గాన్స్ ట్రాఫికింగ్ గురించి పక్కన పెడదామండి, ఓకే. ఇంకొకటి ఏంటి అనంటే ఆ డ్రగ్స్ గురించి కూడా పక్కకు పెడదాం, ఈ అమ్మాయికి సంబంధం లేదు డ్రగ్స్ గురించి, కానీ సెక్స్ స్కాండల్ దగ్గర మాత్రం ఈ అమ్మాయికి ఏదో ఒక విధంగా ఎక్కడో ఒక చోట సెగ తగిలి ఉండాలి కదా. సెగ తగిలినప్పుడు ఈ అమ్మాయి ప్రతిఘటించేటటువంటి సిచ్యుయేషన్లో ఉండాలి కదా. ఆ సిచ్యుయేషన్స్ ఉన్నప్పుడు ఈ అమ్మాయి స్నేహితులతోటి ఎప్పటికప్పుడు డిస్కస్ చేస్తూనే ఉంది, దీన్ని నేను ఊరుకోను, దీన్ని పై లెవెల్కి తీసుకెళ్తాను, పై లెవెల్లో ఎవరు వినలేదు అని అంటే పత్రికలకి మీడియాకి నేను దీన్ని డిస్క్లోజ్ చేస్తాను అనేటటువంటి ఆ యొక్క డిస్కషన్ ఆ ఫ్రెండ్స్ మధ్య జరిగింది. కొన్నాళ్ళుగా జరుగుతూ ఉన్నప్పుడు ఈ అమ్మాయిని బెదిరించడానికి ఈ సంఘటనకి ముందు కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి. ఏంటంటే ఆ అమ్మాయి కారు పగలగొట్టడము, లేకపోతే ఆ అమ్మాయి పోయేటప్పుడు ఇబ్బందులు కలగజేయడము, ఆ అమ్మాయికి డ్యూటీలు వేయడంలో మనం చెప్పాం కదా భయంకరమైనటువంటి సాడిజాన్ని చూపించడం అనేది జరిగింది. అండ్ ఈ అమ్మాయికి డైరీ రాసే అలవాటు ఉంది, ఆ డైరీ కూడా అంటే ఆ పేజెస్ ఏదో చింపారని కూడా ఒక వార్త అనేది కూడా ఇవన్నీ వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు సుప్రీంకోర్టు అన్ని సుమోటోగా కేసు తీసుకుంది కాబట్టి ఎంక్వైరీలో డెఫినెట్ గా ఇవన్నీ కనుపుతావు. ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఇది చూడండి. ఆ రోజు రాత్రి కూడా సెమినార్ హాల్లో ఏం జరిగింది, ఇక్కడ నాకు అందిన సమాచారం ఏంటంటే ఆ రోజు నైట్ ఇదే ఫ్రెండ్స్ తోటి కూర్చొని ఫ్రెండ్స్ ఆ అమ్మాయికి అమ్మాయి ఇంకా సహించేటటువంటి సిచ్యుయేషన్లో లేదు, బరస్ట్ అయ్యేటటువంటి సిచ్యుయేషన్లో ఉంది, ఓపెన్ చేయడానికి సిద్ధపడిపోయింది. ఎందుకంటే ఆ అమ్మాయిని ఈ విధంగా కూడా మానసికంగా కూడా హింసించేస్తున్నారు. అమ్మాయి కారు అద్దాలు పగలగొట్టడం కానివ్వండి, ఆ అమ్మాయిని డ్యూటీ చేయడం కానివ్వండి, ఇంకొక విధంగా పరోక్షంగా చాలా చేయొచ్చండి. ఇవన్నీ చేస్తుండే ఇంకా అమ్మాయి నా వల్ల కాదు, నేను ఎట్టి పరిస్థితుల్లో దీన్ని సహించే ప్రసక్తే లేదు, దీన్ని ఎక్కడ డిస్క్లోజ్ చేయాలో అక్కడ చేసేస్తాను అని చెప్పేసి అని పట్టుబట్టి కూర్చుంటే ఆ అమ్మాయిని కూర్చోబెట్టి ఫ్రెండ్స్ ఒక ముగ్గురు కూర్చొని డిస్కషన్ ముగ్గురు మధ్య జరిగింది. నువ్వు బయటికి వెళ్ళకు, నువ్వు చెప్పకు, నువ్వు చెయ్యకు అని. ఈ అమ్మాయి వినలేదు. కారణం ఏంటి అనంటే ఈ అమ్మాయి నేనే కాదు ఎంతో మంది ఉన్నారు, నేను ఎందుకు ఊరుకోవాలి, ఎందుకంటే ఈ అమ్మాయిలో పోరాడే నైజం ఉంది, ఎదుర్కొనే శక్తి ఉంది, దమ్ము ఉంది, ధైర్యం ఉంది. కాబట్టి ఆ యంగ్ బ్లడ్ నేను దీన్ని సహించను, దీన్ని డెఫినెట్గా నేను బయట పెట్టే తీరుతాను అని అనేసరికి ఆ ముగ్గురు మధ్య ఏదైతే డిస్కషన్ జరిగిందో దాంట్లో ఉన్నటువంటి ఒక అమ్మాయి యొక్క బాయ్ ఫ్రెండ్ ఈ డ్రగ్స్ దందాకి, సెక్స్ రాకెట్కి, ఈ ఆర్గాన్స్ ట్రాఫికింగ్కి సంబంధించినటువంటి పర్సన్. అప్పుడు ఈ అమ్మాయి ఇది ఇది ఏ విధంగానూ లొంగట్లేదు, ఏమి చేయట్లేదు, ఇది ఓపెన్ అయిపోతానంటుంది, ఇంకా మా వల్ల అయితే కాదు, మేము చెయ్యాల్సింది చేసాం, మీ కర్మ అని వదిలేసింది.
ఎక్కడ నుంచి ఏం జరిగింది స్టోరీ అనేది బయటికి రావాల్సి ఉంది. ఈ అమ్మాయిని ఆ స్నేహితులు ఎక్కడికైనా రమ్మనమని చెప్పి మరే చోటకైనా తీసుకెళ్లారా? నేను అదే చెప్తున్నా. అప్పటి వరకు ఆ అమ్మాయి చూసుకుంటూ కూర్చొనుంది, వీడియోస్ చూసుకుంటూ కూర్చుందని చెప్పిన వాళ్ళెవరు? సెమినార్ హాల్కి వెళ్ళి పడుకోంది అనే చెప్పిన వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి మాట్లాడిస్తే అసలు హంతకులు, అసలు హిస్టరీ, సీన్ టు సీను, మొత్తం సీన్ ఆఫ్ ఎఫెన్స్ మొత్తము సుప్రీంకోర్టుకి వచ్చేస్తుంది, చేతిలో ఆ రిపోర్ట్ వచ్చేస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళ డాడ్ చెప్పిన దాని ప్రకారము ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత కూడా ఆ క్రిమేషన్ చేసే టైంలో కానీ ఆ రోజు మెయిన్గా చెస్ట్ డిపార్ట్మెంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్నేహితులు కానీ ఎవరైనా కానీ వాళ్ళ తల్లిదండ్రులకు కూడా మినిమం సహకరించలేదంట. అదే చెప్తున్నాను కదండి. మినిమం అంటే మినిమం కూడా సహకరించలేదు. సహకరించలేదు అంటే ఎంత భయభ్రాంతులకు గురి చేశారు? లేదా ఈ అమ్మాయి మీద జరిగేటటువంటి దాడి ముందే అందరికీ తెలిసిపోయిందా? సహకరించలేదు ఇన్ ద సెన్స్ ఏంటంటే ఆ ఘోరాన్ని వీళ్ళల్లో కొంతమంది చూసి మిగిలిన వాళ్ళకి జారేసి ఉండొచ్చు కదా. అంటే ఎవరో ఒకళ్ళు చూశారు, ఎవరో ఒక ఇద్దరు చూశారు, ఆడపిల్లలే చూశారు, లేదా మగపిల్లలు తోటి డాక్టర్స్ చూశారు, తోటి మెడికోస్ చూశారు. చూసిన తరువాత భయంతో సహకరించలేదు. ఇక్కడ మనము ఎవరిని అందరినీ తప్పు అని అనద్దు, లేకపోతే అందరినీ ప్రాణభయం చాలా మందికి ఉంటుంది. అక్కడ అకృత్యాలు ఎందుకు బయటికి రాలేదు ఇన్నాళ్ళు అని అంటే ప్రాణభయంతో ఎవడు చెప్పలేదు. నాకెందుకు లేని ఉదాసీనతతో ఇంకొకరు నేను చదువుకొని బయటికి వెళ్ళిపోతే నా డిగ్రీ సర్టిఫికేట్ నాకు వచ్చులే అని లొంగిపోయినమ్మా, లొంగనటువంటి అమ్మ, సర్టిఫికెట్లు తీసుకొని బయటికి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు నాకెందుకులే అనుకొని వెళ్ళిపోయినటువంటి వాళ్ళు, స్వార్థంతో వెళ్ళిపోయిన వాళ్ళు ఉండొచ్చు. స్వార్థపరులు ఉన్నారు, ఉదాసీనులు ఉన్నారు, భయంతో ఉన్నటువంటి పిరికి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరి మధ్య ఆ కాలేజీ సక్సెస్ఫుల్గా 23 సంవత్సరాల నుంచి ఇదే దందాలు నడుస్తుంటే చివరికి ఈ అమ్మాయి నోరు విప్పి ధైర్యంగా ముందుకొచ్చి ఎన్నాళ్ళు భరిస్తాం మనం, సిగ్గులేదా అని చెప్పేసి అని అడిగినందుకు పగడ్బందీగా పక్కా స్కెచ్ తోటి పక్కన ఉన్న ఫ్రెండ్స్ యొక్క సహకారంతో ఇది జరిగింది. వాళ్ళని వదిలేసి ఎవడో దారిన పోయేవాడు బ్లూటూత్ పెట్టుకుని లోపలికి వెళ్ళాడు, బ్లూటూత్ జారిపడిందని వాడు రాయలుగా వచ్చే నన్ను చంపుతారా చంపుకోండి అంత దౌర్జన్యం చేసిన వాడు అలా మాట్లాడాడు. వాడికి ఏంటి అనంటే వీళ్ళందరితోటి వాడికి సంబంధాలు ఉన్నాయి. ఇది ముందే ప్లాన్ ప్రకారం జరిగింది. వాడిని అరే నువ్వు పోరా, ముందు నువ్వు లోపలికి పోరా, తర్వాత మేము బయటికి తీసుకొస్తామన్నారు. ఎందుకంటే వాడికి కూడా ఆ జీవన పోరాటం అంతా కూడా ఏంటంటే లాటరీ అన్నమాట. వాడికి 4 భార్యలు వాడిని వదిలేసిపోయారు, ఒక ఆవిడ చచ్చిపోయింది, 3 పారిపోయారు. వాడు ఎక్కడో చోట ఏదో ఒక నీడన వాడు బ్రతకాలి, వాడికి ఒక ఇది కావాలి. కాబట్టి ఇలాంటి ఇంత నేర చరిత్ర ఉన్నవాడు కూడా పోలీసింగ్లో ఉన్నాడు అని అంటే ఇలాంటి వాటికి పనికొచ్చేటటువంటి వాళ్ళు ఉన్నారు అక్కడ, పెట్టుకున్నారు అక్కడ వాళ్ళని. సో కాబట్టి ప్రభుత్వం మాదే, నేను ప్రభుత్వంలో ఉన్నాను, నా చుట్టూ వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళందరూ కాపాడుతారు అనుకోని వాడు చెప్పినటువంటి విషయము ఇక్కడ జరిగింది. అప్పుడెప్పుడో మనం ఒక సీన్ చూసాం, బావ కళ్ళల్లో ఆనందం చూడటానికి నేను చంపేశాను అనగానే వాడు ఎక్కడో చచ్చిపోయాడు చూసారా. వాడికి సంబంధం లేదు, కానీ ఒకడు ఎట్లా బలైపోయాడు? ప్రలోభము, లేకపోతే వాత్సల్యము, ఫ్రెండ్షిప్ ఏదైనా ఉండొచ్చు. ఒక హంతకుడికి ఎప్పుడు కూడా పాపభీతి ఉంటుంది, ఒక హంతకుడికి ఎప్పుడు కూడా ప్రాణభయం ఉంటుంది. ఎంత కరడుగట్టిన వాడైనా సరే ఎక్కడో ఒక చోట వాడి ఫేస్లో అది చేసిన దారుణానికి వాడికి సంబంధించినటువంటి ఛాయలు వాడి కళ్ళల్లో కనిపిస్తాయి. చాలా రేర్గా ఉంటాయి. నాకేంటి, నేను ఎందుకు చేశాను, పర్వర్టెడ్ నేచర్ ఉన్నటువంటి వాడిలో ఉంటాయి. వీడు పాల్గొనలేదా అంటే వీడు భాగస్తుడే. చచ్చిపోయిన తర్వాత మానభంగం చేశాడో, బతుకున్నప్పుడే మానభంగం చేశాడో, లేకపోతే అత్యాచారం చేశాడో, ఏం చేశాడు అనేది తర్వాత విషయము. బట్ వీడు అనేటటువంటి వాడు ఏంటి అని అంటే దాంట్లో ఒక చిన్న ఆటలో అరటిపండు అంటారు చూసావా, వాడు అలాంటి క్యారెక్టర్. కానీ స్కెచ్ వేసింది మాత్రము, ఈ అమ్మాయిని దొరకబట్టింది మాత్రము, ఈ అమ్మాయి ఇంత భయంకరమైనటువంటి రాక్షసత్వానికి గురవ్వడానికి ఆ అమ్మాయి చుట్టూ ఉన్నటువంటి స్నేహితురాళ్ళు మాత్రమే. కావాలంటే రేపొద్దున ఇన్వెస్టిగేషన్లో ఇవన్నీ సుప్రీంకోర్టు, సిబిఐ నిగ్గుదేల్చాల్సినటువంటి విషయాలు. ఎందుకంటే ఒక ఆడపిల్ల చుట్టూ కనీసం పనిచేసే దగ్గర ఫ్రెండ్స్ ఉంటారా అమ్మ? ఆడపిల్లలు ఉండరా? లేకుండా ఉన్నారా? మగపిల్లలు లేరా? లేకుండా ఉన్నారా? ఈ స్నేహితులే కర్త కర్మ క్రియ. ఏది ఈ సంఘటన జరగడానికి చేసిన వాడు ఎక్కడున్నాడు అనేది వాడు బయటకు వస్తాడు. ఇంకొకటి మేజర్ ఏంటి అని అంటే ఈ హాస్పిటల్ మొత్తం ఎవరి చేతిలో ఉంది? అది ఒక గ్రేట్ కళాదిది మేనల్లుడి చేతిలో ఉంది. కాబట్టి మేనత్ అక్కడ కూర్చున్నప్పుడు పరిపాలన మొత్తం వీడిదే కదా. ఎందుకంటే ఆవిడికి పిల్ల లేదు, పీసు లేదు, సంసారం లేదు. ఆ తర్వాత వారసుడు నేనే అనుకున్నాడు, వాడు చేసుకుంటూ వచ్చాడు. సో తిలా పాపం తలా పిడికెడు.
ఇక్కడ ఒక ఆడపిల్లని భయంకరంగా పొట్టన పెట్టుకున్నది సాటి స్నేహితులే. ఇంకా ఇక్కడ ఒక కీలకమైనటువంటి విషయం నేను ప్రస్తావించాను. ఇలాంటి ఇష్యూస్ జరిగినప్పుడు ఆడపిల్లలు పేరెంట్స్కి చెప్పరా? ఆ అమ్మాయి అంతకు ముందే ఒత్తిళ్లను ఎదుర్కొంది, మానసికంగా ఒత్తిళ్లను ఎదుర్కొంది, పేరెంట్స్కి చెప్పలేదా అనే క్వశ్చన్ చాలా మందికి రావచ్చు. అలాగే మెడికోస్ కూడా పడుతున్నటువంటి మానసిక క్షోభ పేరెంట్స్కి చెప్పట్లేదా అంటే చాలామంది చెప్తారు. కానీ పేరెంట్స్కి కనిపించేది ఏంటి? రెండు. ఒకటి ఆ అమ్మాయి తెచ్చుకునే సర్టిఫికెట్, రెండోది వీళ్ళు కట్టినటువంటి డబ్బు, ఖర్చు పెడుతున్నటువంటి డబ్బు. అమ్మ కొంచెం నీకెందుకు, కళ్ళు మూసుకో, ఇంకొక సంవత్సరం అయితే అయిపోతుంది, ఇంకా 2 సంవత్సరాలు అయిపోతుంది, ఇంకొక వీళ్ళు అనుకుంటున్నారు. సంవత్సరానికి ఎన్ని వారాలు ఉన్నాయి? 52 వారాలు. ఓకే, సంవత్సరం ఒకటే కానీ దాంట్లో 52 వారాలు ఉన్నాయి. ఎన్ని రోజులు ఉన్నాయి? 365 రోజులు ఉన్నాయి. ఎన్ని గంటలు ఉన్నాయి? 24 × 365 అవర్స్ ఉన్నాయి. 300 అంతకి ఇంటూ 60 సెకండ్స్ వేసుకోండి. సెకండ్కి ఈ బిడ్డ ఎంత నరకం అనుభవిస్తుంది అక్కడ అనేది పేరెంట్స్ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ చాలామంది పేరెంట్స్ అమాయకులు అనుకోవాలో మూర్ఖులు అనుకోవాలో తెలియదు. డాక్టర్లు అనిపించేసుకోవాలి మా పిల్లలు, డాక్టర్స్ చదవటం తప్పని నేను అనట్లా. అక్కడ జరుగుతున్న వాటిని మీ పిల్లలు ఎప్పుడైతే చెప్పారో, చెప్తున్న తల్లులు చెంగు దోపి హాస్పిటల్కి వెళ్ళి చెడు కూడా ఆడుకోండి. నా బిడ్డకి ఇలా జరిగిందా, కొడకల్లారా సంపుతా మిమ్మల్ని, నరుకుతా మిమ్మల్ని అని ప్రతి తల్లి తిరగబడితే, పబ్లిక్ తిరగబడితే ఎవడు మాత్రం ఏ దాష్టికం చేస్తాడు చెప్పండి? నీకు వచ్చే స్టూడెంట్ యొక్క పేరెంట్సే ఒక దీని కింద ఉన్నారంటే స్టూడెంట్సే లేకపోతే నీ కాలేజ్ ఎలా ఉంటుంది? చచ్చినట్టు నీకు అనుగుణంగా ఆ కాలేజ్ ఉంటుంది. బట్ ఇక్కడ ఎవరికి అనుగుణంగా ఎవరిని ఉంచారు అంటే దౌర్జన్యాలకి, దుర్మార్గాలకి అనుగుణంగా జనమే అటువంటి దుర్మార్గుల చేతిలో పెట్టింది కాదా? ఇదంతా తప్పెవరిది? ఇన్ని సంవత్సరాల మట్టి జరుగుతున్నటువంటి దుర్మార్గాల్ని చూసి ఉదాసీనంగా ఉన్నటువంటి సమాజానికి తప్పు కాదా? ఆ సమాజంలో కాలేజీకి పంపించేటటువంటి పేరెంట్స్ తప్పు కాదా? ప్రతిఘటించినటువంటి అక్కడ ఉన్న యువత తప్పు కాదా? అక్కడ ఉన్న పౌరుడి తప్పు కాదా? అందుకే అన్న తిలా పాపం తలా పిరికెడు. ఇప్పుడు సంఘటన జరిగినప్పుడు నేను ఒకటేసారి స్పందిస్తాను, నేను మళ్ళీ మాట్లాడను. కానీ దీని మీద మాట్లాడడానికి కారణం ఏంటంటే ఆడపిల్లల యొక్క దుస్థితి ఇవాళ బయట మనం చదువుల కోసం అని పంపిస్తే ఎంత దయనీయంగా ఉందో ప్రతి ఒక్క పేరెంట్ తెలుసుకోవాలి. ఓకే, ఇక్కడ బాధ్యతారాహిత్యం ఎవరిది ఉంది చెప్పండి? ఇవాళ ఆ వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి ఆ మెడికల్ కాలేజ్, ఆ కాలేజ్లో ఎన్నో సంవత్సరాల నుంచి దారుణాలు జరుగుతున్నాయి. కొన్ని వేల మంది స్టూడెంట్స్ దాని నుంచి బయటకు వస్తున్నారు. వచ్చినా కూడా గత 10 ఇయర్స్ నుంచి అక్కడ జరిగేటటువంటి అకృత్యాల్లో ఎంతమంది స్టూడెంట్స్ లోపలికి వెళ్తున్నారు, ఎంతమంది స్టూడెంట్స్ బయటకు వస్తున్నారు? బయటకు వచ్చిన వాళ్ళు నోరు విప్పలేదు, లోపలికి వెళ్తున్న వాళ్ళు దాన్ని భరిస్తూ అలాగే ఉన్నారు. కానీ ఈరోజు జరిగినటువంటి దుర్ఘటన ద్వారానైనా ఈ విషయాలు, అంటే దేశవ్యాప్తంగా కూడా జరుగుతున్నటువంటి విషయాల్ని మనం మాట్లాడుకోవాల్సిన అవసరము నాకు పేరెంట్స్కి వివరించాల్సినటువంటి అవకాశం వచ్చింది కాబట్టి నేను ఈ విషయం గురించి మళ్ళీ మాట్లాడుతున్నాను. ఈరోజు నిజంగా సుప్రీంకోర్టు ఫస్ట్ వేసిన క్వశ్చన్ ఏంటి అని అంటే, ఆ అమ్మాయి చనిపోయిన తరువాత పోస్ట్ మార్టం అయినటువంటి వెంటనే ఎన్ని గంటలకు? ఈవినింగ్ 8:40కి. నాకు తెలిసి క్రిమేషన్ ఆ టైంలో ఎవరు చేయరండి. 6 తర్వాత అంత్యక్రియలు జరపడం అనేది జరగదు. మహా అయితే మరీ లేట్ అవుతుంది అనుకుంటే ఎక్కడన్నా 7 లోపు కంప్లీట్ చేసేస్తారు. నెంబర్ 1. రెండో విషయం ఏంటి అని అంటే అనాథ శవాలు అయితేనే ఆ టైంలో ఎవరు ఉండరు కాబట్టి చేస్తారు. కానీ ఆ అమ్మాయి పేరెంట్స్ అక్కడే ఉన్నారు. వాళ్ళకి కనీసం వాళ్ళకి అమ్మాయిని చూపించేటటువంటి అవకాశం కూడా ఇవ్వలేదు, వాళ్ళు పోలీసులు ఇవ్వలేదు. తర్వాత పేరెంట్స్ అక్కడికి వచ్చిన తర్వాత ఇంకొక క్వశ్చన్ కూడా సుప్రీంకోర్టు వేసింది. 3 గంటలు పేరెంట్స్ని ఎందుకు వెయిట్ చేయించారు అని అడిగింది. ఇది కీలకమైనటువంటి ప్రశ్న. దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతిదానికి అక్కడ ఉన్నటువంటి ద గ్రేట్ కపిల్ సిబాల్ గారు ఒక మాట మాట్లాడుతున్నారు, దీన్ని రాజకీయం చేయకండి అని. రాజకీయ పరంగా నువ్వొచ్చు వాదించడానికి, కానీ ప్రజల తరపు నుంచి, బాధితురాల తరపు నుంచి అక్కడ అత్యున్నత న్యాయస్థానము, దేశంలో ఉన్నటువంటి అత్యున్నత న్యాయస్థానంలో ఉన్నటువంటి ప్రధాన న్యాయమూర్తి కూర్చొని ఉన్నాడు. ప్రతిదానికి ఆయన అదే ఉద్ఘటిస్తున్నాడు. అరే మేము అన్ని సబ్మిట్ చేసాం కదండి, మీరు దీన్ని రాజకీయం ఎందుకు చేస్తున్నారు అంటే అక్కడ ఎవడు రాజకీయాలు చేయాల,
అక్కడ వాళ్ళు మాట్లాడింది పరిపాలన గురించి, అధికారులను ప్రశ్నిస్తున్నప్పుడు, ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్నప్పుడు, పరిపాలన మీద ప్రశ్నిస్తున్నప్పుడు రాజకీయం అనేటటువంటి మాట ఇతని నోటి నుంచి ఎందుకు వస్తుంది అనేది నాకు అర్థం కానటువంటి క్వశ్చన్. రెండవ విషయం ఏంటి అని అంటే క్లియర్గా అడిగారు, 3 గంటల పాటు ఆ పేరెంట్స్ని ఎందుకు వెయిట్ చేయించారు అంటే, చూడండి అమ్మాయి మెడికో అండి, మెడిసిన్ చదువుతున్నటువంటి ఒక స్టూడెంట్కి సంబంధించినటువంటి పేరెంట్స్ 3 గంటలు అనాథల్లాగా బయట వెయిట్ చేశారు ఆ అమ్మాయిని చూపించకుండా. నెంబర్ 1. అన్నిటికంటే ముఖ్యం ఫస్ట్ వేసినటువంటి క్వశ్చన్ ఏంటి అని అంటే, అసలు ఈ అమ్మాయిని ఆత్మహత్యని బయటికి చెప్పింది, వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసి ఈ అమ్మాయి సూసైడ్ చేసుకుని చెప్పింది ఎవరు పట్టుకురండి. రెండోది, ప్రిన్సిపల్లో ఆత్మహత్య చేసుకుందనేటటువంటి ఆ యొక్క స్టేట్మెంట్ ఎలా ఇస్తాడు. మూడోది, 3 గంటలు ఆ పేరెంట్స్ని ఎలా వెయిట్ చేయించారు కన్న బిడ్డని చూడనివ్వకుండా. అంటే పేరెంట్స్ కి రైట్స్ లేవా చూడడానికి? అందులో అడ్డగిచ్చింది, అడ్డుకున్నది ఎవరు? హాస్పిటల్ యాజమాన్యం. ఎందుకనంటే కోర్టులకైనా ఎవరికైనా ఆ హక్కు లేదు. ఎందుకంటే వాళ్ళకన్నా బిడ్డ, ఘోరం జరిగింది వాళ్ళ బిడ్డకి. వాళ్ళని ముందు ఫస్ట్ అలౌ చేయాల్సింది వాళ్ళని ఎందుకు ఆపేశారు? నెక్స్ట్ వెర్షన్ ఏంటి అని అంటే, రాత్రి 8:45 గంటలకి క్రిమేషన్ చేయాల్సినటువంటి అవసరం ఏముంది? ఇంకొకటి ఏంటంటే, ఇలాంటి కేసుల్లో ఎప్పుడూ కూడాను శవాన్ని కాల్చరు, దాన్ని ప్రిజర్వ్ అన్నా చేస్తారు లేదా సమాధి చేస్తారు. ఎందుకు అనంటే, అది ఆల్రెడీ హైకోర్టు సుమోటోగా తీసుకొని విచారణలో ఉన్నటువంటి కేసుని అత్యవసరంగా, ఎమర్జెన్సీగా, అతివేగంగా క్షణాల్లో బూడిద చేసేశారు అనంటే, సాక్ష్యాలను బూడిద చేశారు. ఇక్కడ విషయం ఏంటంటే, వాళ్ళకి అర్థం కానటువంటి విషయము, పాపం తొందరపాటులోనో లేకపోతే ఆ యొక్క డిక్టేటర్షిప్ హోదాలోనో, డిక్టేటర్స్ చాలా పెద్ద పెద్ద మిస్టేక్స్ చేస్తారు తెలుసా. వాళ్ళ యొక్క అహంభావంతో, అహంకారంతో, అధికారాన్ని నిలబెట్టుకోవాలన్నటువంటి అధికారం మీద ఉన్నటువంటి దుగ్ధతోటి చేయకూడని తప్పులల్లా చేసేది డిక్టేటర్సే. అంటే ఏముందిలే అని నిర్లక్ష్యంగా, ఏముందిలే అని కాదు ఇక్కడ మేమే కదా, ఎవ్వడు మాట్లాడతాడులే, ఎవ్వడు నేను కదా తోపు ఇక్కడ అనేటటువంటి ఆ యొక్క అధికార మదం అంటారు దాన్ని. అధికార కాంక్ష కాదు, అధికార మదం. అధికార మదంతో చేసినటువంటిది. అడిగేవాడు ఎవ్వడు లేడు అనుకున్నారు, వచ్చారు కదా అడిగేవాళ్ళు. ఫస్ట్ హైకోర్టు వచ్చింది, తర్వాత సుప్రీంకోర్టు వచ్చింది. ఇంకెవరు కావాలి నీకు అడగడానికి? అయిపోలేదా? ఇంకొకటి, ఇక్కడ నిజంగా పేరెంట్స్ ఇవాళ బెక్క చిక్కిపోయి ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుంటున్నారు. ఏంటి అనంటే, అరే మా పిల్లలు ఇక్కడ చదువుతున్నారు అనంటే రేపొద్దున మా పిల్లల పరిస్థితి ఏంటి? ఇవాళ ఒక అమ్మాయి అత్యంత దారుణంగా, కిరాతకంగా చంపబడితే తప్ప అక్కడున్న పేరెంట్స్ తెలుసుకోలేకపోయారు అక్కడ ఏ దారుణాలు జరుగుతున్నాయో. అక్కడ అసలు జనాలకు ఎవరికి తెలియదు అక్కడ ఏం జరుగుతున్నాయో. అక్కడ జరుగుతున్నాయని తెలిసినా కూడా ఆ కాలేజ్లో సీటు వచ్చినా కూడా అక్కడే చదివించారంటే గతి లేక చదివించారా, లేకపోతే మాకేం కాదు అనేటటువంటి భరోసాతోటి? లేదా ఏదో సామెత ఉంది, నలుగురిలో నారాయణ గుంపులో గోవింద. పిల్లల్ని మీరు కూడా అలాగే ఉండండి, ఏదో ఒకటి చదువుకుని బయటకు వచ్చేసేయండి, చదువుకుని మీరు వైద్యం అయితే చేసేసేయండి, బతుకుంటే వైద్యం చేయండి, లేకపోతే బతకపోతే ఇలాగే మీరు వైద్యం చేయించుకోండి పోండి అని పేరెంట్స్ పంపించారా? ఇక్కడ అర్థం కాని సుప్రీంకోర్టు అడిగినటువంటి కీలకమైనటువంటి విషయంలో ఈ పాయింట్ నాకు అర్థమైంది. పేరెంట్స్ ఎలా వదిలేశారు? ఇన్ని అకృత్యాలు జరుగుతున్నాయి అక్కడని ఎవరికి తెలియదా? ఇదే ఫస్ట్ టైమా? ఆ అమ్మాయి మాట్లాడితేనే వచ్చిందా? ఆ అమ్మాయి ఎన్ని గొంతుకలు ఇలా నులిమేశారు? ఇది చెప్పండి నాకు ఫస్ట్, మనం ఆలోచించాల్సినటువంటి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ ఆర్జేకర్ అంటే ప్రీవియస్ హిస్టరీ అనేది కూడా చూసుకుంటే మనం 2001 నుంచి ఇలాంటి మరణాలు, మిస్టరీ మరణాలు కూడా చాలా వరకు జరిగిన రికార్డ్స్ కూడా 23 సంవత్సరాల నుంచి జరుగుతుంటే నోరు విప్పనటువంటి జనాన్ని చూసి మనం జాలిపడాలా, లేకపోతే అధికారం చెలాయిస్తూ ఈ దాష్టీకాల్ని పెంచి పోషిస్తున్నటువంటి ద గ్రేట్ పొలిటీషియన్స్ని మనం ఈ ఉరిశిక్ష ఎవరికి వేయాలి? కానీ ఇవాళ ఒక ఆడపిల్ల అత్యంత దయనీయంగా వీళ్ళ యొక్క ఒకళ్ళ నిర్లక్ష్యము, మరొకళ్ళ దౌర్జన్యము, ఈ రెండిటి మధ్య అతి దారుణంగా, కిరాతకంగా ఒక ఆడపిల్ల బలైపోలేదా? సో ఈ ప్రశ్నలన్నిటికీ
రేపొద్దున ఆ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అంటే ఇదే కాకుండా మీరు ఇందాక చెప్పిన పాయింట్‌లో ఈవినింగ్ 8:30 కల్లా క్రిమేషన్ అనేది చేసేసారు. హ్మ్. కాకపోతే ఆ క్రిమేషన్ చేసే ముందు అక్కడ 3 శవాలనేది కూడా ఉన్నాయి. హ్మ్. సో, అంత ఆ! ఎమర్జెన్సీగా అసలు చేయాల్సిన ఇది అవసరం ఇది ఏముందని చెప్పి ఇది అంటే వాళ్ళ డాడ్ చెప్పారు. ఎగ్జాక్ట్‌లీ. సుప్రీం కోర్ట్ కూడా దాన్ని దాన్ని ఉదహరించింది పాయింట్ కదా! తీసుకున్నారు. అక్కడ 3 శవాలు అక్కడ ఉండగా అంటే ఆ! ముందర ఆల్రెడీ ఆ టైమింగ్స్ పెట్టి ఉంటారు. అవి పక్కన పెట్టి మరి మా అమ్మాయిది చేసేశారు అని చెప్పేసని అంటే నేను చెప్పాను కదా! సాక్ష్యాలను హ్మ్. కాల్చి బూడిద చేశారు. కాల్చి బూడిద చేయడానికి ఆ కమిషన్ ఇది దాన్ని వాడుకున్నారనమాట. అక్కడ జరిగినటువంటి విషయం అది. అడిగేవాడు ఎవ్వడు లేడనుకున్నాడు. హ్మ్. వచ్చాడు, వస్తాడు. భగవంతుడు ఏదో ఒక రూపంలో వస్తాడు. మనం అదే మాట్లాడుకుంటున్నాం. హ్మ్. ఇంకొక విషయం ఏంటంటే ఎఫ్ఐఆర్ ఎప్పుడు నమోదైంది? అసలు ఎప్పుడు నమోదవ్వాలి ఎఫ్ఐఆర్ ఎప్పుడు నమోదు? ఎప్పుడైతే ఆ అమ్మాయి రక్తపు మడుగులో ఉందో ఆ నిమిషానే ఎఫ్ఐఆర్ కంప్లెయింట్ అనేది ఎక్కడి నుంచి వెళ్ళాలి? ఆ కాలేజ్ ప్రిన్సిపల్ నుంచి వెళ్ళాలి. హ్మ్. ఓకే. వాడిచ్చిన దిక్కుమాలినోడు దిక్కుమాలిన స్టేట్మెంట్ ఏమిచ్చాడు? సూసైడ్ సూసైడ్. చేసుకుందని ఇచ్చాడు. అంటే జనాలంతా ఎర్రి పుష్పాలా? నాకు అర్థం కాక అడుగుతాను. వాడు చెప్పాల్సింది చెప్పాడు. జనం నమ్మేస్తారని అంటే ఇలాంటివి ఎన్ని నమ్మించారో ఇన్ని సంవత్సరాలు 23 సంవత్సరాల నుంచి ఎన్ని వేల మంది, ఎన్ని వందల మంది యొక్క దాష్టీకాలను నమ్మించారో. అక్కడ ఆర్గాన్స్ ట్రాఫికింగ్ జరుగుతుంది అనేది ఒక భయంకరమైనటువంటి వాస్తవం. మరి ఇన్ని జరుగుతుంటే నాకు అర్థం కాలేదు. ఈ సో కాల్డ్ మేధావులందరూ ఎవరన్నా డైట్ గురించి ఎవరన్నా మాట్లాడుతున్నారంటే పుంకాలుగా దిగిపోయి బ్యాచ్‌లు దిగిపోయి వారాల తరబడి డిస్కషన్‌లు పెట్టి వాళ్ళ జీవితాలను నాశనం చేసి అవతల పారేస్తారు. హ్మ్. లేదా చిన్న గోరంత ఇష్యూ ఎక్కడన్నా చిల్లర విషయాల మీద గంటలు డిస్కషన్స్ పెట్టేటటువంటి మీడియా, హ్మ్. డిస్కషన్స్‌లో మాట్లాడే వాదనలు గెలిపించుకునేటటువంటి సో కాల్డ్ మేధావులకి 23 సంవత్సరాల నుంచి కొంతమంది మేధావులు మాట్లాడతారు. అక్కడెక్కడో ఏదో జరిగితే నేనే కాపాడా, ఇక్కడెక్కడో ఏదో అయితే నేనే కాపాడా, నేనే చేశా అనే మేధావి ప్రపంచం మొత్తం ఉన్నటువంటి మేధావులు ఎక్కడ ఏ సంఘటన జరిగి విజయవంతమైనా నేనే ఉన్నా, ఎంక్వైరీలో నేనే ఉన్నా, దాన్ని నేనే బయటికి తీసా అని మాట్లాడేవాళ్ళు. ఈ మేధావులందరూ వీటిని ఎందుకు బయటికి తీయలేదు ఇన్ని సంవత్సరాలు అనేది నాకు చాలా పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది. యాహ్! తరువాత ఇంత జరిగినా కూడా ఈ మేధావులు ఎక్కడ ఒక్క మాట మాట్లాడలే. ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఇన్ని రోజుల తర్వాత మాట్లాడుతున్నారు. ఏమని మనం కూడా ఒకటి ఏస్తే పోలేదా హ్మ్. అన్నట్టుగా మాట్లాడుతున్నారు. బాధ్యతాయుతమైనటువంటి ఆ యొక్క చర్యలు ఎవరికి ఉన్నాయి? ఎవ్వరికీ లేవు. కాబట్టే ఇవాళ ఇంత నిర్లక్ష్య ధోరణి ఎవరిలో ఉంది? జనంలో ఉంది. హ్మ్. ఆ జనంలో ఉన్నటువంటి నిర్లిప్తత, నిర్లక్ష్య ధోరణిని నిజంగా చెప్తున్నాను ప్రకృతి అస్సలు బేర్ చేయలేదు. 23 సంవత్సరాలు వెయిట్ చేసినటువంటి ఆ యొక్క ధర్మము ఇవాళ పైకి లేసింది. చూద్దాం. యాహ్! కపిల్ సిబాల్ గారి యొక్క రాజకీయం గెలుస్తదా? లేకపోతే సుప్రీంకోర్టు ధర్మాసనం అద్భుతమైనటువంటి తీర్పు ఏమిస్తుంది అనేది నేను కూడా వెయిట్ చేసి చూస్తున్నాను. రేపు గురువారానికి తీర్పును వాయిదా వేశారు. ఇక్కడ 2 విషయాలు మనం గమనించాల్సింది ఏంటి అనంటే, సాగినంత కాలం నా అంతవాడు లేదందరు, యాహ్! సాగకపోతే ఊరక సతికెళ్ళబడిపోదురు. ఓకే. జగమెరిగిన సత్యం. జగమెరిగిన సత్యం. ఇవాళ అన్ని వైపులా అష్టదిగ్బంధంలాగా అక్కడ చూస్తేనేమో లోకల్‌గా హైకోర్టు చెక్ పెట్టేసింది. ఇక్కడ చూస్తే సుప్రీంకోర్టు, ఓ పక్క సీబీఐ, సుప్రీంకోర్టు, హైకోర్టు, ఇప్పుడు నేషనల్ టాస్క్ ఫోర్స్ అని చెప్పేసని డాక్టర్స్‌కి ఇది సెపరేట్. ముఖ్యంగా మనం యాహ్! డిస్కస్ చేసుకోవాల్సినటువంటి రైట్. విషయం ఏంటి అనంటే, నిజంగా నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఇవాళ డాక్టర్స్ మెడికోస్ అందరూ కూడా ప్రత్యేకించి ఆడపిల్లలు ఎందుకంటే మా ఇంట్లో నా ఫ్రెండ్స్ పిల్లలు డాక్టర్స్ ఉన్నారు, యాహ్! మెడికోస్ ఉన్నారు కాబట్టి ఆ కష్టాలు ఆ బాధలేంటో నేను వింటున్నాను కాబట్టి నాకు తెలుసు. వీళ్ళకి 72 అవర్స్ ఏకధాటిగా డ్యూటీ వేసేస్తారు. అనేది వేస్తూ ఉన్నారు. డ్యూటీ వేసేస్తారు. యాహ్! ఆ డ్యూటీ వేసేటప్పుడు అండి ఒక్కొక్కళ్ళు చెప్తారు 7, 8 ఫ్లోర్లు ఉంటాయంటండి హ్మ్. బిల్డింగ్స్. 7, 8 ఫ్లోర్లు ఉంటే ఆ 7, 8 ఫ్లోర్లు ఎన్నిసార్లు వీళ్ళు పిలిచినా ఎందుకంటే 7 ఫ్లోర్లలో వీళ్ళే ఉంటారు డ్యూటీ డాక్టర్స్. ఓకే. ఓకే. ఫ్లోర్‌కి ఒకళ్ళని ఏం పెట్టరండి అక్కడ. ఎందుకంటే వీళ్ళు ఎంత వాడుకోవాలో అంత వాడేసుకుంటారు. హ్మ్. ఎందుకంటే ట్రైనింగ్ పేరుతోటి జీతం బత్తం లేనటువంటి జీతగాళ్ళు. ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి ఒక 40,000 50,000 జీతాలు ఇస్తున్నాము అని చెప్పేసని రాయించుకొని మళ్ళీ తిరిగి జీతం మాత్రం వీళ్ళకి బ్యాంక్ అకౌంట్‌లో పడేది 50,000 మళ్ళీ 40,000 క్యాష్ తీసుకొచ్చి వీళ్ళకి ఇచ్చేసేయాలంట రిటర్న్ ఇచ్చేయాలి. కేవలం 10,000 మాత్రమే ఇలా గొడ్డు చాకిరీకి వాళ్ళు నెలకి సంపాదించుకునేది. మళ్ళీ ఇక్కడి నుంచి పేరెంట్స్ ప్రతి నయా పైసా ఇక్కడి నుంచి పంపించాలి. రాష్ట్రం దాటినటువంటి ఆడపిల్లలండి అక్కడ ఉండేటటువంటి రెంట్లు ఎంత ఉంటున్నాయి?
వాళ్ళు చదువుకునేటటువంటిది పేరెంట్స్కి దూరంగా ఉంటారు, ఒంటరితనంతో ఉంటారు, హాస్టల్స్లో ఉంటారు, హాస్టల్స్లో ఉండలేని వాళ్ళు బయట అపార్ట్మెంట్స్ తీసుకొని ఉంటున్నారు. వాటి రెంట్స్ వీళ్ళకి ఇక్కడ ఏదైనా జరిగిందంటే చెప్పుకోవడానికి పేరెంట్స్కి దూరంగా ఉంటారు. వాళ్ళు చెప్పుకోవాల్సింది ఎవరికి? ఫ్రెండ్స్కి మాత్రమే. ఇంకొకటి ఏంటంటే 72 అవర్స్ 32 అవర్స్ వేస్తున్నారు అని అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటి? వాళ్ళకి చాలా మంది నేను చెప్పాను కదా, నా ఇంట్లోనూ నా చుట్టుపక్కల ఫ్రెండ్స్ పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళు చెప్పేది ఏంటి అని అంటే వీళ్ళకి ప్రొఫెసర్స్ ఉంటారు చూసారా, గ్రడ్జ్ అంటండి వీళ్ళ మీద. వాళ్ళ మాట వినకపోతే వీళ్ళని ఇష్టం వచ్చినట్టు ఇలాంటి పనిష్మెంట్లతోటి అతి పైశాచికంగా పనిష్ చేస్తున్నారు. ఇవాళ నిజంగా నేషనల్ టాస్క్ ఫోర్స్ పెట్టడం అనే దానికి ఫస్ట్ హర్షాన్ని వ్యక్తం చేసింది నేను. మనసు ఎంత సంతోషంతో ఉందంటే NTF నేషనల్ టాస్క్ ఫోర్స్ ఎంత నిజాయితీగా నిబద్ధతగా పనిచేస్తుందో చూడాలి. ఎందుకంటే అందులో మన హైదరాబాద్కి సంబంధించిన ఏఐజీ MD నాగేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు, తర్వాత ఇంకొక ఆయన శ్రీనివాస్ గారు ఉన్నారు. సో వీళ్ళు తెలుగు వాళ్ళే, మన పిల్లల్ని, మన ఆడపిల్లలకి సంబంధించి, ఎందుకంటే వీళ్ళకి ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి, ఒక ఆయన ప్రభుత్వం దాంట్లో చేస్తున్నాడు, ఒక ఆయనకి కార్పొరేట్ హాస్పిటల్ ఉంది. కానీ వీళ్ళు కనీసం ఒక బాధ్యతని, ఇవాళ వీళ్ళ మీద పెట్టినటువంటి బాధ్యత ప్రభుత్వంలో వీళ్ళకి ఇచ్చిన పదవి కాదండి, కొన్ని వేల మంది మెడికోల్ యొక్క జీవితాలు, ఆడపిల్లల మాన ప్రాణాలు ఇవాళ వాటి యొక్క భద్రతకి సంబంధించినటువంటి అంశం వీళ్ళ చేతుల్లో ఉంది. అది వీళ్ళు చాలా గుర్తించి బాధ్యతాయుతంగా చేయాల్సినటువంటి అవసరం అయితే ఈరోజు చాలా ఉంది. నిజంగా వాళ్ళకి పెట్టే టార్చర్లు ఏంటి అని అంటే, వీళ్ళు వాష్రూమ్స్ ఉండవు సరిగ్గా. ఎంత భయంకరమైన విషయం, డే అండ్ నైట్ అండి వాళ్ళు డ్యూటీలు చేస్తున్నప్పుడు వాటర్ తాగితే వాష్రూమ్కి ఎక్కడ వెళ్ళాల్సి వస్తుందోనని వీళ్ళు గొంతు మాత్రమే తడుపుకుంటారు తప్ప సఫిషియంట్, మనకి చెప్తారు మళ్ళీ వీళ్ళు రోజుకి 2 లీటర్ల వాటర్ తాగండి, టైంకి అన్నం తినండి, సన్లైట్కి ఉండండి, ఇంకొకటి ఉండండి. నేను అడుగుతున్నానండి, ఈ మెడికోస్ అందరినీ పాపం అడగండి, సన్లైట్ అంటే ఏంటో వాళ్ళకి తెలిసేమో. ఎందుకంటే డే అండ్ నైట్ డ్యూటీలు వేస్తారు, ఆ తర్వాత డే ఎలా ఉంటుందో నైట్ ఎలా ఉంటుందో తెలియక సొలసి పడిపోతారు. నేను ఇట్లాగే మా ఫ్రెండ్ వాళ్ళ పాపను అడిగాను అనమాట, ఏమ్మా నీకు అసలు ఎంత చక్కగా ఉండే పిల్ల ఎలా అయిపోయిందో ఏంటి నాన్న అంటే, ఆంటీ అక్కడ ఉన్న వంట మనిషి అతి భయంకరంగా పెడుతుంది మాకు, ఎందుకంటే మన రాష్ట్రం కాదు వేరే రాష్ట్రానికి సంబంధించిన వంటలు అని అంటే, అట్లా కాదు నాన్న, నీకు ఏది ఇష్టమో వచ్చిన తర్వాత చెప్పు, నువ్వు చేయించుకోవచ్చు కదా పనమ్మాయితో అంటే, ఏంటంటే వచ్చిన తర్వాత వాళ్ళతో చెప్పి చేయించుకునేంత ఓపిక మాలో ఉంటుందా? ఎప్పుడు ఈ రూమ్కి వెళ్ళిపోతామా, ఎప్పుడు పడుకునేసేద్దామా, కంటి మీదకి కునుకు ఇట్లా వాలిపోతూ ఉంటే కళ్ళు ఎప్పుడు మూసేసుకొని పడుకునేద్దామా, కనీసం తినేటటువంటి ఓపిక కూడా వాళ్ళకు ఉండట్లేదు. బలమైనటువంటి ఆహారాలు ఏం తీసుకోవాలో మనకి సజెషన్ ఇస్తారు, కానీ వాళ్ళకి ఆ వెసులుబాటు లేదు, సరైన ఆహారం లేదు, నిద్రలు లేవు, వాళ్ళకి సంబంధించినటువంటి ఆ యొక్క ఫెసిలిటీస్ లేవు. ఆడపిల్లలు వాళ్ళ చిత్రవద ఎవరైనా అనుభవిస్తున్నారంటే మెడికోస్. అండ్ ఫస్ట్ ఇయర్ లో మీరు చెప్పినట్టు ఆ ఫస్ట్ ఇయర్ లో ఉన్నంత నరకం ఎక్కడా ఉండదండి. మొదలు పెడితే వీళ్ళు ఎన్ని సంవత్సరాలు చదువుతారో, ఈ ఫస్ట్ ఇయర్ తర్వాత పీజీ తర్వాత దాంట్లో స్పెషలైజేషన్ తర్వాత సూపర్ స్పెషలైజేషన్, దాని తర్వాత PhDలు, దాని తర్వాత డాక్టరేట్లు, ఏది ఉన్నా వీళ్ళ బతుకు ఇట్లనే గడిచిపోతుంది. చూద్దాము ఈ సంఘటనతోటైనా వీళ్ళకి ఒక మంచి భవిష్యత్తు రావాలని మాత్రం ఆకాంక్షిద్దాం. కానీ ఒక డాక్టర్ గా అయితే నేను ఒక వేరే వాళ్ళతో మాట్లాడినప్పుడు, సో డాక్టర్స్ చెప్తున్నది ఏంటంటే, మా సెక్యూరిటీ పర్పస్ గా ఒక యాక్ట్ అనేది తీసుకొని వస్తే చాలు అని వాళ్ళు అడుగుతున్నారు, ఒక్కటే తప్ప ఏం అడగట్లేదు. అంటే ఇక్కడ రెండు బోత్ సైడ్స్ ఆఫ్ ది కాయిన్ ఉన్నాయి. ఇక్కడ దయచేసి మీరు ఎవరు ఏమనుకోవద్దండి, మాట్లాడుతున్నాను. చాలా గవర్నమెంట్ హాస్పిటల్స్ లో నేనే డాక్టర్స్ ని రిక్వెస్ట్ చేసి ఆ తర్వాత నా వల్ల కాక అరచిన క్షణాలు ఉన్నాయి. ఈ పేషెంట్స్ వస్తూ ఉంటారు, విపరీతంగా ఎమర్జెన్సీ కేసులు వస్తే నిర్లక్ష్యం చేసినటువంటి గవర్నమెంట్ డాక్టర్స్ ఉన్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఇది జరగదు, ఎందుకంటే వాళ్ళకి డబ్బు కావాలి, అటెన్షన్ కావాలి, అన్ని కావాలి. కానీ ఇక్కడ నిర్లక్ష్యం చేసినటువంటి డాక్టర్స్ ని కూడా నేను చూశాను. కానీ నిబద్ధతగా పనిచేసేటటువంటి డాక్టర్స్ మీద దౌర్జన్యం చేయటాన్ని మాత్రం నేను ఎప్పటికీ ఖండిస్తాను. ఎందుకంటే డాక్టర్ లేకపోతే నీ ప్రాణం ఎక్కడుందయ్యా, డాక్టర్ కాపాడకపోతే మనం లేము. డాక్టర్ ఈజ్ భూమి మీద ఉన్నటువంటి దేవుడితోటి నేను పోలుస్తాను నేనైతే మాత్రం.
అందరూ అదే పోలుస్తారు. అటువంటి డాక్టర్స్‌ని మనం పూజించవలసినటువంటి డాక్టర్స్ కూడా అలా చేయొద్దు పేషెంట్ల పట్ల. అలాగే ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద దౌర్జన్యాలనేవి మాత్రం నిజంగా బిక్కుబిక్కుమంటూ వాళ్ళ చేతుల్లో ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని ఉండాల్సినటువంటి పరిస్థితులు, వీటన్నిటి నుంచి బయటకొచ్చి ఒక మంచి వాతావరణము, ఆరోగ్యకరమైనటువంటి వాతావరణము ఈ ఆరోగ్యశాలల్లో ఉండాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నిజంగా థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అప్డేట్స్ ఎంత క్లియర్‌గా అండ్ మన తెలుగు ప్రేక్షకులకు కూడా అర్థమయ్యేటట్టు చాలా క్లారిటీగా చెప్పేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో అది గైస్, మరి అప్డేట్స్ ఏంటో మనకు అర్థమైపోయింది కదా. సుప్రీం కోర్టు ఎన్నో కీలకమైన వ్యాఖ్యలు అనేది కూడా చేసింది అని దీని హీరింగ్ అనేది కూడా మరి గురువారం రోజు కూడా ఉండబోతుంది. మళ్ళీ మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఈస్ యువర్ చాణక్య. సీ యూ.